హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మధు టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను ఇంట్లో చేసుకోబోయే పూజ మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి, ఊరు వెళ్ళొచ్చానండి. అందువలన పూజ గదంతా చాలా దుమ్ముగా తయారైందండి. నేను ఇలా తడిగుడ్డతో అంతా శుభ్రం చేసుకుంటున్నానండి. ఇక్కడ హైదరాబాదులో వర్షం కూడా పడుతుందండి ఈరోజు. ఇలా తడిగుడ్డతో మొత్తం ఇలా శుభ్రం చేసుకున్నానండి. నాకైతే ఇంట్లో చక్కగా పూజ చేసుకొని దీపం పెట్టుకుంటే చాలా మనసుకి ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి. ఇది కింద ఉన్న ర్యాక్ అండి. దీంట్లో అన్ని పూజకు సంబంధించిన వస్తువులు పెట్టుకుంటానండి. ఇది లోపల ఇలా మొత్తం క్లీన్ చేసుకోవడం జరిగింది చక్కగా. పూజకి సంబంధించిన వస్తువులండి అండ్ ఫొటోస్ కూడాను. ఇది అమ్మవారి విగ్రహం అండి. నేను చాలా ఎంతో ఇష్టంగా తీసుకొచ్చుకున్నానండి. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారిని చూసినప్పుడు అంతాను. ఇవన్నీ క్లీన్ చేసేసుకుందాం మనము. పూజ గదిలో నాకు చాలా దేవుడికి సంబంధించిన చాలా సామాన్లు ఉండేవండి. దీపపు కుందులని చాలా వరకు చాలా సామాన్లు ఉండేవండి. నేను అవన్నీ తీసేసి నాకు అవసరమైనంత వరకే పెట్టుకున్నాను. నేను దేవుడి సామాన్ అంతా పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకుంటానండి. ఇలా శుభ్రం చేసుకోవడం వలన చూడండి కలశం ఎంత తెల్లగైపోయిందో. నేను ఇదే వాడతానండి ఎప్పుడైనాను, చూడండి మీరే. ఇప్పుడు ఫోటోలని తడిగుడ్డతో శుభ్రం చేసుకొని చక్కగా బొట్లు పెట్టేసుకుందామండి. ఇలా మంచిగా శుభ్రం చేసేసుకొని బొట్లు పెట్టుకుందామండి. ఈ అమ్మవారి విగ్రహాన్ని నేను ఎంతో ఇష్టంగా తీసుకున్నానండి. ఇప్పుడు పంచపాలలో కుంకుమ, అక్షింతలు, గంధము, పసుపు వేసుకుందామండి. ఇలా విగ్రహాలకి బొట్లు పెట్టుకుందాము. చక్కగా చూడండి ఎంత బాగుందో. మాణిక్యానికి బొట్లు అలా పెడితే ఎంత బాగుందో. నేను ఇలా పెట్టేసుకుంటానండి ఎప్పుడైనాను. వీడియో లాంగ్ అవుతుందని తొందరగా చేశానండి. చూడండి ఇలా సర్దేసుకొని అమ్మవారిని ఇలా పెట్టుకుంటానండి. నేను ఎవ్రీ టైం ఇలా పెట్టుకుంటాను. ఇలా పూజ చేసుకుంటానండి. అమ్మవారికి ధూపం వేస్తున్నాను. ఇలా ఇంట్లో ఉంటే ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటుందండి మైండ్ కూడాను. చూడండి ఎలా ఉందో. హారతి మీరు కూడా తీసుకోండి నాతో పాటుగా. మా ఇంట్లో పూజని ఎవ్రీ టైం నేను ఇలా చేసుకుంటూ ఉంటానండి. నాకెంతో మనసుకి హాయిగా ప్రశాంతంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అలా ఉంటుందండి ఇంట్లో. ఈ అక్షింతలు అయోధ్య శ్రీరాముల వారి దగ్గర నుంచి మాకు వచ్చాయండి. ఇవి నేను ఇలా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంట్లో ఏమైనా శుభకార్యాలు అయినప్పుడు, పిల్లలను ఆశీర్వదించినప్పుడు, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మనం ఈ అక్షింతలను మన తలపైన వేసుకొని దండం పెట్టుకొని వెళ్తే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి నేను ఈ అక్షింతలు ఇలా ప్యాక్ చేసుకొని పూజ గదిలో పెట్టుకున్నానండి. ఈ విధంగాను మొత్తానికైతే పూజ ఈ విధంగా చేసుకున్నానండి. నేను కింద ఇలా సర్దేసుకున్నానండి. ఈ కబోర్డ్లో కింద ఉన్నంతలో ఇలా పూజ చేసుకున్నానండి. ఈ పూజ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.